రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 164 నుంచి 169 వరకు చెప్తుంది. మీకు కావాలంటే ఇప్పుడు పంపిస్తాను. ఒకసారి మీరు చదివేసి. ఇక్కడ బిల్లు కాదు, ఇది తీర్మానం మాత్రమే. బిల్లుకు తీర్మానానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే తీర్మానం చేస్తున్నారు. తీర్మానం అంటే అభిప్రాయం మాత్రమే, శాసనసభ యొక్క అభిప్రాయం మాత్రమే. ఈ అభిప్రాయం అనేటువంటిది ఒక ఇంట్లో మీరందరూ ఉన్నారు, మీ ఫ్యామిలీ, మీ నాన్న, మీ అక్క, మీ తమ్ముడు, మీ చెల్లెలు, మీ భార్య అందరూ ఉన్నారు, మీరు ఉన్నారు. మీ ఒక్కరి అభిప్రాయం తీసుకుని పంపించేస్తానంటే జరగదు సార్. మీ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు అందరి అభిప్రాయం, ఎమ్మెల్యేలు రాకపోతుంటారే, రాండి మనం చర్చిద్దాం అంటే మేము రామంటుంటారే. మీరు అసెంబ్లీకి పోలేదు కదా, అసెంబ్లీ మీరు 11 మంది అసెంబ్లీ కాదు సార్, మీరు 11 మంది అసెంబ్లీకి వెళ్ళి కాదు సార్, మీరు 11 మంది అసెంబ్లీకి వెళ్ళి మన కుటుంబం అంతా కూర్చొని వై నాట్ 175 అని చెప్పి కూర్చొని మాట్లాడేసుకొని శాసన మండలిలో కూడా ఇది పెట్టండి, మీరు రండి దమ్ముంటే అని చెప్పి కానీ ఉంటే ఖచ్చితంగా ఎస్ యూ హ్యావ్ రైట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఓకే, కానీ అలాంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలు శాసనసభకు పోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయనేటువంటిది మీకు అందరికీ తెలుసు. ఎందుకు పోవట్లేదు అని చెప్పి మేము శాసన మండలికి శాసనసభ. సరే సార్, ఇప్పుడు ఇవన్నీ వద్దు కానీ ఏంటి అమరావతి చట్టబద్ధతకి సంబంధించి ఒకటే చెప్పాను సార్. ఓకే, పార్లమెంట్ లో అమరావతి చట్టబద్ధతకి సంబంధించి మీ ఎంపీలు పాల్గొంటున్నారా లేదా? సరే, ఇక్కడ ఎమ్మెల్యేలు పాల్గొనలేదు, వదిలేద్దాం. మీ ఎంపీలు పాల్గొంటున్నారా లేదా? ఒకవేళ పాల్గొంటే, ఒకవేళ బిల్లు పెడితే ఆ బిల్లుకి మద్దతు ఇస్తున్నారా లేదా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. రాజధానికి అమరావతి కాదు, రాజధాని అమరావతికి, అంటే అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతిలో జరిగినటువంటి దోపిడీకి, నిలువు దోపిడీకి మాత్రమే మేము వ్యతిరేకం. నిలువు దోపిడీ, అమరావతిలో జరిగేటువంటి నిలువు దోపిడీకి మాత్రమే మేము వ్యతిరేకం. అక్కడ జరిగేటువంటి రైతుల పైన జరిగేటువంటి దౌర్జన్యానికి రైతులు ఏ విధంగా సార్, నాకు చాలా బాధ వస్తుంది అమరావతి రైతుల గురించి మీరు మాట్లాడితే. ఎందుకంటే నేను కూడా అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేశాను. అక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితి సార్, నేను కూడా అక్కడ రిపోర్టింగ్ చేశాను. దోపిడీ చేయట్లేదనే దానికి బాధ ఏంటి సార్? ఇంకా కేసులు చాలా ఉన్నాయి, ఎందుకు చేయట్లేదు? బలవల్ల మీరు ఒక నిమిషం ఉండండి. రైతుల గురించి మాట్లాడద్దు, రైతుల గురించి మాట్లాడద్దు దయచేసి. అక్కడ ఉండే రైతులకు సంబంధించి మీరేదో వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దు. వస్తాను, మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. చెప్పండి. ఇప్పుడు మీరు అమరావతిలో జరిగేటువంటి కన్స్ట్రక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నారు సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం టైం ఏంటి? టెంపరీ సచివాలయాన్ని కట్టాం. టెంపరీ సచివాలయాన్ని 3,300 రూపాయలతో స్క్వేర్ ఫీట్ తో స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. దాన్ని ఎంతగా ముగించారు తెలుసు సార్? 19,650 రూపాయలకి స్క్వేర్ ఫీట్ కి ముగించారు. అంటే 1,150 కోట్లకి తెచ్చారు. 300 కోట్లతో స్టార్ట్ అయ్యి 1,150 కోట్లు 19,000 స్క్వేర్ ఫీట్ కి దాన్ని తెచ్చాడంటే మీరు ఎంత దోపిడీ జరిగిందో ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలోనే హైట్ ఉన్నటువంటి బుర్జ్ ఖలీఫా అనేటువంటి ఒక బిల్డింగ్ మీకు తెలిసి ఉంటుంది. బుర్జ్ ఖలీఫా గురించి దుబాయ్ లో ఉన్నది. దీని కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత తెలుసా? 23,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి. అంటే బుర్జ్ ఖలీఫా 23,000 రూపాయలు అయితే 19,000 రూపాయలకి ఈ తాత్కాలిక సచివాలయం కట్టాడని చంద్రబాబు నాయుడు ఎంత దోపిడీ జరిగిందో చూడండి. బుర్జ్ ఖలీఫా ఎక్కడ, ఈ తాత్కాలిక సచివాలయం ఎక్కడ? ఇంత దోపిడీని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని కూడా మేము అమరావతికి వ్యతిరేకం ఉంటే ఎట్టా? ఈ విధంగా ఒక రోడ్డు కిలోమీటర్ 165 కోట్లకి రూపాయలకి ఒక కిలోమీటర్ రోడ్డు వేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. రైతులకి గుంటల్లో, శ్మశానాల్లో ఫ్లాట్లు ఇస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సార్, ఎత్తిపోతల పథకానికి వరల్డ్ బ్యాంక్ చెప్పింది నేను కాదు, 8,500 కోట్లు అవుతుందంట ఎత్తిపోతల పథకం. ఎత్తిపోతల పథకంతో ఒక రాజధాని నిర్మించేటువంటి రాజధాని ఏదైనా రాష్ట్రంలో ఉందా? అది చెప్పారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని వక్రీకరిస్తున్నారు. సార్, 22,500 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేయాల్సిన పరిస్థితి రాష్ట్రానికి వస్తుంది సార్. వాటన్నిటికీ ఆన్సర్ చేస్తాం మీకు. సరే, ఇప్పుడు చూద్దాం మరి మేడ విజయశేఖర రెడ్డి గారు దానికి ఆన్సర్ చేస్తారు లేదు కానీ మీరు నన్ను క్వశ్చన్ అడిగారు కాబట్టి వాటన్నిటికీ నేను సాక్ష్యాలతో సహా చూపిస్తాను. ఓకే సార్. మసూదన్ రెడ్డి గారు మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు నాకు తెలుసు. మసూదన్ రెడ్డి గారు మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు నాకు తెలుసు. ఆ బిల్లులు, ఆ రేట్ల గురించి మనం ఒకసారి మాట్లాడదాం ప్లీజ్. ఒక్క నిమిషం, ఆ బిల్లులు వాటి గురించి మనం మాట్లాడదాము. ఒక చిన్న బ్రేక్.